వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హౌస్ వైఫ్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ అయితే హ్యాపీ న్యూ ఇయర్ అండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్క వీడియోని కూడా మొత్తం చూసి లైక్ చేయండి. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కూడా కింద కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ అయితే ఈ సంవత్సరం ఒక మంచి టాపిక్తో అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. అదే మహాకుంభమేళ అనమాట. ఇంకో 1 డేలో స్టార్ట్ అయ్యే మహాకుంభమేళ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు కుంభమేళ అంటే ఏంటి, మహాకుంభమేళ అని దీన్ని ఎందుకు పిలుస్తున్నారు, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, అలాగే కుంభమేళాలో ఎన్ని రకాలు, అండ్ ప్రెజెంట్ కుంభమేళ ఎక్కడ జరుగుతుంది, అండ్ ఆ జరిగిన ప్రదేశం యొక్క గవర్నమెంట్ ఏమేమైతే చేస్తుంది, అండ్ దీనికి ఎలా వెళ్ళాలో ఇవన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో అయితే చూసుకుందాం. ముందుగా కుంభమేళ. కుంభ అంటే కుండ అనమాట. జనరలీ కుంభమేళ అనేది 4 టైప్స్ అనమాట. కుంభమేళ, అర్ధ కుంభమేళ, పూర్ణ కుంభమేళ, అలాగే మహాకుంభమేళ. కుంభమేళ అనేది ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. మన 20s చూస్తే 2001లో కుంభమేళ అనేది జరిగిందనమాట. అండ్ తర్వాత వచ్చేసి అర్ధ కుంభమేళ, ఇది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అండ్ తర్వాత వచ్చేసి పూర్ణ కుంభమేళ, ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది అయితే మహాకుంభమేళ. ఈ 2025లో జాన్ 13th నుంచి ఫెబ్ 26th వరకు, అంటే 1 month 13 days కూడా అయ్యేదే మహాకుంభమేళ. దీని మహాకుంభమేళ ఎందుకు అంటున్నామంటే 12 పూర్ణ కుంభమేళాలు, అంటే 12 into 12, ప్రతి 12 ఇయర్స్కి వచ్చే పూర్ణ కుంభం, అలాంటివి 12 పూర్ణ కుంభమేళాలు కంప్లీట్ చేసిన దాన్నే మహాకుంభమేళ అంటారు. అందుకే ఇది 144 ఇయర్స్కి ఒకసారి వస్తున్న కుంభమేళ అనమాట. ఇది జనరల్లీ మన జీవితకాలంలో ఒక్కసారి చూసే కుంభమేళ అనమాట. సో దీనికి ఎవరైనా మిస్ అవ్వకుండా వెళ్ళాలి అనుకుంటే దీనికి ఉన్న వేస్ ఏంటి, అసలు మనం ఎందుకు వెళ్ళాలి, కుంభమేళ ఎలా స్టార్ట్ అయింది, అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మనం ఈ వీడియోలో చూసేద్దాం. జనరలీ ఇది అయితే ఆది శంకరాచార్యులు స్టార్ట్ చేశారని చెప్పేసి ఎన్నో పురాణాలు ఉన్నాయి. దీనికి ఎన్నో కథలు కూడా ఉన్నాయన్నమాట. మన హిందూ పురాణం అలాగే మత్స్య పురాణం ప్రకారం రాక్షసులు దేవతలు క్షీరమదనం చేసేటప్పుడు 12 రోజులు యుద్ధం చేశారనమాట. ఆ 12 రోజులు యుద్ధంలో వచ్చే అమృతం, ఈ 12 రోజులు జరిగే యుద్ధంలో వచ్చే అమృతం కోసం దేవతలు మరియు రాక్షసులు కూడా యుద్ధం చేశారనమాట. ఈ క్షీరమదనం టైంలో ఆ అమృతం ఎక్కడ రాక్షసులు చెందుతుందని భయపడి దేవతలు విష్ణుమూర్తిని సహాయం అడుగుతారనమాట. విష్ణుమూర్తి అప్పుడు ఒక కుండ, దాన్నే మనం ప్రజెంట్ కుంభ అంటున్నాం అనమాట. సో కుండ కానీ పాత్ర కానీ అంటేనే కుంభ అని అర్థం అనమాట. ఒక కుండ పట్టుకొని ఆ అమృతాన్ని దాంట్లో నింపడానికి తీసుకొస్తాడనమాట. విష్ణుమూర్తి అమృతాన్ని కుండలో తీసుకునే ప్రాసెస్లో 4 చుక్కలు అనేవి భూమి మీద పడ్డాయి అనమాట. ఆ 4 ప్రదేశాలు ఎక్కడెక్కడంటే హరిద్వార్, ప్రయాగ, ఇప్పుడు ప్రజెంట్ ప్రయాగని అలహాబాద్ అంటున్నాం, ఉజ్జయిని అండ్ నాసిక్ అనమాట. సో ప్రతిసారి రొటేషనల్ వైజ్గా ఈ 4 ప్లేసెస్లో మాత్రమే కుంభమేళ జరుగుతుంది అనమాట. అండ్ ఈసారి వచ్చేసి కుంభమేళ ప్రయాగ, అదే అలహాబాద్లో జరుగుతుంది, అది ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. సో హిందూ పురాణం మత్స్య పురాణం ప్రకారం క్షీరమదనం చేసేటప్పుడు వచ్చే అమృతం యొక్క చుక్కలు భూమి మీద పడినందువల్ల కుంభమేళ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇది ఆది శంకరాచార్యులు స్టార్ట్ చేశారు. అండ్ చాలా చైనీస్ పురాణం కానీ, ఇంకా లైక్ క్రీస్తు శకం కానీ అలా చూసుకుంటే కూడా చాలా అంటే చాలా కథలు ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఈ కథ అయితే మనం చూద్దాము. అండ్ ఇది మన హిందూ పురాణం చెప్తున్న కథ అనమాట ఈ కుంభమేళ అనేది. అండ్ ఈ కుంభమేళ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, జాన్ 13th నుంచి ఫెబ్ 26th వరకు జరుగుతుంది అని చెప్పేసి. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయన్నమాట. లైక్ జాన్ 13 వచ్చేసి స్టార్ట్ ఆఫ్ ది కుంభమేళ, ఆ రోజు చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది. అండ్ జాన్ 14th వచ్చేసి మకర సంక్రాంతి స్నానాలు అనమాట. జనరలీ కుంభమేళలో అందరూ కూడా స్నానం చేస్తే శుద్ధి కలుగుతుంది, అలాగే మన శరీరానికి శక్తి వస్తుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్పి అందరూ నమ్ముతారు కదా. సో ఇంకా ఈ డేట్స్ వచ్చేసి ఇంకా స్పెషల్ అనమాట. జాన్ 13th, అలాగే జాన్ 14th మకర సంక్రాంతి స్నానాలు, అలాగే జాన్ 29th మౌని అమావాస్య స్నానాలు అంటారనమాట. మామూలుగా అయితే ఈ అమావాస్య చాలా అంటే చాలా స్పెషల్. మౌని అమావాస్య రోజు స్నానాలు చేయడం వల్ల మన పితృదేవతలు తలుచుకొని వాళ్ళకి పిండ ప్రదానం, చాలా మంది అస్థికులు కూడా కలుపుతారు. అలా చేయడం వల్ల మన పితృదేవతలు ఎంతో సంతోషించి మనల్ని, మన కుటుంబాల్ని చల్లగా దీవిస్తాయని కూడా నమ్ముతారనమాట. ఇది జాన్ 29th వచ్చే మౌని అమావాస్య స్నానాలు. సో జాన్లో అయితే జాన్ 13, 14 అండ్ 29 అండ్ ఫెబ్ 26 వరకు ఉంది కదా. దీంట్లో వచ్చేసి ఫెబ్
థర్డ్ అనమాట వసంత పంచమి స్నానాలు, అలాగే ఫెబ్ 12 వచ్చి మాఘ పౌర్ణిమ స్నానాలు, అలాగే ఫెబ్ 26 లాస్ట్ డే ఆఫ్ మహాకుంభమేళ, అదే మహాశివరాత్రి కుంభమేళ అనమాట. సో ఈ 6 days కూడా చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది. మీరు ఈ 6 days కాకుండా మిగతా డేస్ వెళ్ళని ట్రై చేస్తే ఇంకా బెటర్ అని చెప్పేసి ప్రెజెంట్ అయితే బయట సర్వేస్లో అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఈ 6 days క్రౌడ్ బాగా ఎక్కువైపోతారు. మీరు వెళ్ళి వచ్చేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ 6 daysని అవాయిడ్ చేస్తే బెస్ట్ అని చెప్పి యూపీ గవర్నమెంట్ కూడా చెప్తుంది. అండ్ లేదు మేము ఈ 6 days వెళ్తామంటే మీరు ఖచ్చితంగా తగిన చర్యలు అయితే తీసుకుని వెళ్ళడం చాలా అంటే చాలా బెటర్. ఇది మన జీవితంలో ఒక్కసారి వస్తున్న కుంభమేళ కాబట్టి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తూనే ఉంటారు. అండ్ ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో ఉన్న ఇండియన్స్ కూడా ఈ కుంభమేళాకి వస్తున్నారని చెప్పేసి యూపీ గవర్నమెంట్ అయితే చెప్పింది. సో ప్రెజెంట్ ఇది మన కుంభమేళా చరిత్ర అండ్ కుంభమేళా ఎందుకు జరుగుతుంది ఏంటి అని చెప్పి మనం తెలుసుకుందాము. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మహాకుంభమేళా అయితే యూపీలో జరుగుతుంది కదా. జనరల్లీ యూపీకి మనం ఎలా వెళ్ళొచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ఏంటి అని చెప్పి చూద్దాము. జనరల్లీ రోడ్వేస్, రైల్వేస్ అండ్ ఎయిర్వేస్ అయితే ఉంటాయి. అండ్ రైల్వేస్కి వచ్చేసి ద బెస్ట్ ఆపర్చునిటీ చాలామంది చూస్ చేసుకుంటారు, అఫోర్డబుల్ అండ్ ఎకనామికల్, అలాగే మనం పీస్ఫుల్గా కూడా వెళ్ళొచ్చు అని. సౌత్ సెంట్రల్ రైల్వే అనేది ప్రజెంట్ అయితే 16 trains అనేది ఉంచిందనమాట. అది సౌత్ సెంట్రల్ రైల్వే కాబట్టి హైదరాబాద్ అండ్ కాచిగూడ, సికింద్రాబాద్ నుంచి, అలాగే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి ట్రైన్స్. అండ్ దీంతో పాటు వన్స్ కుంభమేళ స్టార్ట్ అయ్యాక క్రౌడ్ చూసి ఎక్స్ట్రా 40 trains అంటే టోటల్ 56 trains అనేది సౌత్ సెంట్రల్ రైల్వే అయితే అనౌన్స్ చేసింది. సో ఈ 56 trains కూడా ఈ 1 month 13 days కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో మీరు రైల్వేస్లో వెళ్ళాలనుకుంటే కూడా ఈ ట్రైన్స్లో వెళ్ళొచ్చు అనమాట. అలాగే ఐఆర్సిటిసి కుంభమేళ స్పెషల్ యాత్ర సర్వీసెస్ కూడా స్టార్ట్ చేసింది. సో మీరు దీన్ని కూడా యూజ్ చేసుకుని వెళ్ళొచ్చు. అండ్ వెన్ కమ్స్ టు ఎయిర్వేస్ అయితే మీరు ఫ్లైట్ ఛార్జెస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఎందుకంటే జస్ట్ 1 dayలో స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ముందుగా లైక్ డిసెంబర్ కానీ జాన్లో కానీ చేసుకున్నట్లయితే మీకు కొంచెం ఫేర్ అయితే తగ్గుతుంది. ఎలా లైక్ 8,000 అట్లా పడుతుంది ప్రెజెంట్ అయితే. సో మీరు కొంచెం ముందు చేసుకుని ఉంటే అయితే తక్కువ పడుతుంది. అండ్ మీరు డైరెక్ట్గా ప్రయాగ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతారు. అక్కడ నుంచి ప్రయాగ ఘాట్, అది త్రివేణి సంగమం ఏదైతే ఉందో ఇక్కడ అందరూ స్నానాలు చేస్తారు కదా, ఆ దానికైతే 15 km ఉంటుంది. అండ్ ట్యాక్సీస్ వచ్చేసి అరౌండ్ 800 అట్లా ఛార్జ్ చేస్తారు ఫర్ 15 kilometers. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇంకా టైం కదా, అందరూ టూరిస్ట్ అనేది వస్తారు కాబట్టి. అండ్ మీరు కావాలంటే బ్యాటరీ రిక్షాస్ ద్వారా కూడా వెళ్ళొచ్చు అనమాట. అండ్ రోడ్వేస్ అనేది కొంచెం లాంగ్ జర్నీ అండ్ రిస్క్ అనమాట. సో మోస్ట్లీ ఎయిర్వేస్ అండ్ రైల్వేస్ ప్రిఫర్ చేస్తే సరిపోతుంది. అండ్ యూపీ గవర్నమెంట్ వచ్చేసి దీనికోసం చాలా అంటే చాలా ఖర్చు పెడుతుంది. ఫ్రమ్ బ్యాక్ 6-7 months నుంచి కూడా అక్కడ ఆల్రెడీ ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. అండ్ కొత్తగా అయితే ఇప్పుడు యూపీ గవర్నమెంట్ వచ్చేసి ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఎందుకంటే చాలామంది దీపాలు పెట్టడం, పిండి ప్రదానాలు చేయడం, స్నానాలు, సో ఇవన్నీ ఒక్కసారిగా బర్స్ట్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అని చెప్పేసి ముందుగానే ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. అండ్ రోబోటిక్ ఫైర్ టెండర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే రోబోట్స్ కూడా ఉంటాయి అని చెప్పి అంచనా వేస్తున్నారు. అండ్ ఈ రోబోట్స్ వచ్చేది ఒక్కొక్కటి 20 to 25 kgs వెయిట్ ఉంటుంది. ఇవి ఈజీగా స్టెప్స్ ఎక్కి కూడా ఫైర్ ఆపుతాయి అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఈ 1 month 13 days మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ప్రయాగ మొత్తం కూడా ఫుల్గా వెలిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి 67,000 స్ట్రీట్ లైట్స్ అనేవి అయితే పెట్టారు. అలాగే 27,500 హైబ్రిడ్ సోలార్ లైట్స్ కూడా పెట్టారనమాట. సో ఇవన్నీ చూడడానికి నిజంగా 2 కళ్ళు సరిపోవు. మీ జీవితంలో వచ్చి ఈ మహాకుంభమేళాన్ని ఖచ్చితంగా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ అటెండ్ అవ్వకపోతే రోజు న్యూస్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది లైవ్లో. సో దాన్ని బట్టి చూసుకొని అయితే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఈ కుంభమేళ, ఈ సిగ్నిఫికెన్స్, ఈ కుంభమేళ ఎందుకు మనం వెళ్ళాలి, అసలు మనకున్న బిజీ షెడ్యూల్ ఇవన్నీ మనం ఎందుకు ఫాలో అవ్వాలి అంటే జనరల్లీ ఇట్లాంటివన్నీ కూడా మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని తెలియజేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అంతమంది భక్తులు ఒకే చోట చేరి ఆ దేవుణ్ణి కొలవడం జరుగుతుంది. అండ్ దేర్ ఈజ్ ఎ సైన్స్ బిహైండ్ దిస్ కుంభమేళ. సైన్స్ ఏం చెప్తుందంటే జనరల్లీ మన లైఫ్ అంతా కూడా ఒక సోలార్ దాని రొటేషన్ ప్రకారంగానే ఉంటుందన్నమాట. సో ఈ టైంలో, ఈ కుంభమేళ టైంలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఒకే దాంట్లో రొటేట్ అవ్వడం వల్ల వాటి ప్రభావం నదుల మీద, ప్రకృతి మీద ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు ఆ నదుల్లో స్నానం చేయడం వల్ల మనకు అంతా శుద్ధి జరుగుతుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఆ నదులని చాలా పవిత్రమైనవి అవుతాయని చెప్పి
నమ్ముతారు. సో అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. అలాగే మహాకుంభమేళాకి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా, మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటాను. సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.